చెప్పేది ఎలా పోర్ట్రే అవుతుందనంటే నేను ఒక్కదాన్ని ఏదో కక్షపూర్వకంగా చేస్తున్నాను అనేదే బయటికి వెళ్తుంది. ఇప్పుడు మా ఆపోజిట్ ఎవరైతే ఒక 20 మంది మాత్రమే వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా మా గురించి మాత్రమే, బట్ వాళ్ళ గురించి నేను చెప్తే ఆపోజిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న సభ్యులు చెప్తే మా అసోసియేషన్లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ మాకంటే వీళ్ళే ఎక్కువ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారు. సార్ ఒకటి సార్, ఇక్కడ లాస్ట్ టైం కూడా నాన్ కోఆపరేషన్ చేస్తున్నాను ఒక లెటర్ పంపించారు. షూటింగ్లు అయితే జరిగాయి కదండి సార్. ఇప్పుడు మళ్ళీ నాన్ కోఆపరేషన్ చేస్తున్నామని చెప్పి పంపించారు. కానీ మీ సభ్యులు ఇబ్బంది పడకూడదు, సభ్యులకి మాత్రం సపోర్ట్ చేయండి అని అన్నారు. అంటే ఇప్పుడు డాన్సర్స్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది సార్? ఆయన లేరు, ఇక్కడ లేరు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని సమస్యను సార్ట్అవుట్ చేస్తారు. ఆల్రెడీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నాన్ కోఆపరేషన్ చేసే రైట్ ఎవరికి లేదు సార్. ఇప్పుడు ఫెడరేషన్ వారు మా కార్యవర్గాన్ని నోటీస్ ఇవ్వకుండా ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారో, మేము కూడా ఇంకా మా సభ్యులకు నోటీస్ ఇవ్వకుండా మేము మా సభ్యుల్ని తప్పు చేస్తే నాన్ కోఆపరేషన్ చేయొచ్చా? మాకు ఫెడరేషన్ ఇదే నేర్పిస్తుంది. ఇంకా మీరు జానీ మాస్టర్ ఏమో వాళ్ళేమో అతను సపోర్ట్ చేస్తున్నారని ఒక ప్రశ్న ఉంటుంది. ఎవరిని? ఫెడరేషన్ వాళ్ళు అతనికి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారు ప్రశ్న ఉంటుంది. సో మీ విషయంకి వస్తేమో మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఫెడరేషన్ అప్రోచ్ అయినారు వాడుతున్నారు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే ఇవ్వలేదు, రిజైన్ చేసిన ఇవ్వలేదు సార్. మాకు తెలియదు అసలు వాళ్ళు రిజైన్ చేసిన విషయమే మాకు తెలీదు. మా ఎలిగేషన్ అంతా ఓన్లీ సెక్రటరీ మీదనే. రెసిగ్నేషన్స్ పంపించలేదు, అఫీషియల్ గా పంపించలేదు. లెటర్ వచ్చింది ఏమని, వీళ్ళు రాజీనామాలు చేశారు, మీరు రండి జాయింట్ మీటింగ్ పెడతామని అన్నారు. జాయింట్ మీటింగ్ పెట్టారు, మేము అవి తెప్పించుకున్నాం. వారి సంతకాలు అసలు వాళ్ళు చేయలేదంటున్నారు. ఎలా అసలు ఈ 2 గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని చెప్పి మేము తెప్పించుకున్నాం. దాన్ని క్లియర్గా వాళ్ళు రాజీనామాలు చేశాం. సార్ ఇక్కడ పాయింట్ రాజీనామాలు చేయడం ప్రాబ్లం కాదు, వాళ్ళు చేశారు, వాళ్ళ ప్లేసెస్ ఖాళీ అయిపోయి వాళ్ళ ప్లేసెస్లో ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం. మనస్తాపం చెంది రాజీనామాలు చేశానంటే ఒకసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా? ఫెడరేషన్లో కదా ఇచ్చిందంటే ఎందుకు ఇస్తున్నారు? వాంటెడ్లీ కావాలని సీన్ క్రియేట్ చేయడానికి ఫెడరేషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు గతంలో ఒక 2-3 మెంబర్స్ వాంటెడ్లీ లాస్ట్ టైం కూడా ఫెడరేషన్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి తెలీదా? అప్పుడు చెప్పారు మీ అసోసియేషన్లో ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా మా జానీ మాస్టర్ సార్ ఉండింది. అంటే న్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడల్లా వీళ్ళు రాజీనామాలు చేస్తారు. ఇది ఇక్కడ పాయింట్. ఏవి? అదే సార్ మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. గతంలో జానీ మాస్టర్ గారు కార్డుల రూపంలో అన్యాయంగా డబ్బులు తింటున్నారు అనే విషయాన్ని బయటపెట్టారు. అంటే కార్డు ఇప్పుడు ఎంత ఉందో అంత వాల్యూ కంటే ఎక్స్ట్రా కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి జానీ మాస్టర్స్తో డిస్కస్ చేసి ఆడిషన్స్ జరిగే ముందు ఎంత వాల్యూ ఉందో అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోకూడదని వారిని బయట పెట్టినందుకే మాస్టర్ మళ్ళీ లేకుండా అయిపోయారు ఆ రోజు వరకు. తర్వాత ఈరోజు మళ్ళీ మేము వచ్చాం. మేము నిజంగా తప్పులు చేసే వాళ్ళమైతే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరు కదండి సార్. చిన్న లాజిక్. ఫస్ట్ జానీ మాస్టర్ ఎన్నుకున్నారు, ఆయన 1 ఇయర్ పని చేశారు, తర్వాత ఆయనని పక్కన పెట్టారు, ఓకే బాగుంది. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? జోసఫ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అది కూడా ఎప్పుడు జానీ మాస్టర్ లేకపోతే ఇంకా ఆప్షన్ లేక ఆయనను చూస్ చేసుకున్నారు. ఆయన 1 ఇయర్ అయిపోయారు, కూడా బై ఎలక్షన్స్లో గెలిచింది ఆయన, 2 ఇయర్స్ టర్మ్స్లో కాదు. అయిపోయింది, ఆయన 1 టర్మ్ అయిపోయింది, ఆయన ఏం చేయలేదని అనుకున్నారు, ఓకే పక్కన పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 2 నెలలకు ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ నేను పోటీ చేశాను. నిజంగా మేము తప్పులు చేస్తున్నాము, నిజంగా మేము అన్యాయం చేస్తున్నాం అంటే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోరుగా, మళ్ళీ ఎన్నుకున్నారు. మళ్ళీ జానీ మాస్టర్ లాగానే మేము మళ్ళీ కొంత ఇలా ఫ్రాడ్ జరుగుతుందని మళ్ళీ మేము బయట పెట్టాము. మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. ఎవరు ఎన్నుకున్నా మాకు ఓటేసర్లో నాకేం తెలుసు సార్? ఏ సమస్య? ఒక నిమిషం, ఎప్పుడు రాజీనామాలు చేస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైతే మేము ఇలా బయట పెడతామో ఆ బాడీ కొలాప్స్ చేయాలి అని చెప్పి మాత్రమే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. దానికి ముందు బాడీలో పెట్టలేదు, ఎందుకంటే ఎవరు ఇలా వచ్చి మాట్లాడలేదు. మరి జోసఫ్ గారు ఉన్నప్పుడు ఎవరు రాజీనామాలు చేయలేదే, అంటే సదురుకుపోయి పని చేశారు. అప్పుడు వరకు ఏం ప్రాబ్లం రాదు. మేము అలా తినట్లేదు కాబట్టే వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. తినేవారు ఉంటే మాత్రం చేయరు. మాట్లాడుతున్నా ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. మా అసోసియేషన్ విషయమై బాధ కనిపించి నేను రావడం జరిగింది. మా అసోసియేషన్లో కొంతమంది సభ్యులు గతంలో చేసిన ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాటి ఇంకెవరైనా మా సభ్యులు అని మాట్లాడుతున్నా,
మా సభ్యులు ప్రతి ఒక్కరు మీడియా ఛానల్ పోయి ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది చాలా తప్పు. వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఎవరు అడ్డుపడరో వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ మా అసోసియేషన్కి సంబంధించిన చాలా విషయాలు, అంతర్గత విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళు మీడియాలో మాట్లాడడం, వ్యక్తిగతంగా వాళ్ళు దూషించడం, వ్యక్తిగతంగా రాపో అది ఇది వాడు వీడు అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అవతల మాస్టరు గురించి మాట్లాడుతూ అవతల మాస్టర్ని కించపరిచేలా మాట్లాడడం చాలా మనోవేదనకు మాకు గురవుతుంది. అదే సభ్యునిగా నేను బాధపడే విషయం ఏంటంటే ఇంతవరకు 7 నెలలైంది ఈ బాడీ వచ్చి, ఇంతవరకు ఏ వర్క్ జరగలేదు. కేవలం 3 నెలల నుంచి ఈ బాడీనికైనా 3 నెలల నుంచి ఓన్లీ అకౌంట్స్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. ఇదే కె శ్రీనివాసరావు గారు గతంలో సెక్రటరీగా చేశారు, క్యాషియర్గా చేశారు. ఎందుకు మీరు ఇందాక బ్రదర్ క్వశ్చన్ వేశాడు, ఇంతవరకు ఇంతకుముందు ఉన్నాయా, ఇప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు వచ్చినాయి, ఇంతకుముందు లేవా అని. ఇంతకుముందు ఏ సమస్యలు లేవండి. ఎందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కుమ్మక్కే చేసుకున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు నేను అకౌంట్స్ చూస్తున్నాను. అకౌంట్స్ విషయంలో చాలా నా దగ్గర ఆల్రెడీ రాతపూర్వకంగా కూడా ఉన్నాయి. చాలా లెక్కల విషయంలో ఫ్రాడ్ జరిగితే ఇదే కె శ్రీనివాసరావు మీద అందరూ ఉన్నాయి. కె శ్రీనివాసరావు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు దాన్ని తీసుకోలేదు. జనరల్ బాడీలో కూడా చెప్తారు దాన్ని ఆమోదించలేదు. వాళ్ళు ఎవరు అతన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక లేడీ కొరియోగ్రాఫర్ మాకు మా యూనిట్ పెట్టిన ఒక 35 సంవత్సరాలు 36 సంవత్సరాల్లో ఫస్ట్ టైం లేడీ కొరియోగ్రాఫర్ వచ్చింది. ఆమెకు క్షుణ్ణంగా వివరించాం, అమ్మ ఇవి జరుగుతుంది, ఇది పరిస్థితి, గతంలో ఇలా చేసేది చూడండి అకౌంట్స్ అని చెప్పేది. అందరూ అంటే మేము అకౌంట్స్ సభ్యులందరికీ చెప్తాం, మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అకౌంట్స్ చూసుకోవచ్చు అని అఫీషియల్ గ్రూప్లో అనౌన్స్ చేస్తాం. అలాగే మేము రెగ్యులర్గా వస్తాం. ఈసారి కూడా వచ్చాం. వచ్చి చూసి ఇవి ఏమైనా చెప్పడం వల్ల ఒకటే ప్యానల్ అయినటువంటి వీళ్ళు కె శ్రీనివాసరావు, సుమలత గారు, వీళ్ళు ఇతను ఎవరైతే తప్పు చేశారు కె శ్రీనివాసరావు మీద అన్ని తీసి అడగడం జరిగింది. తను కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అవును కొన్ని తప్పులు జరిగి ఒప్పుకున్నాడు, కానీ కొన్ని కాదు చాలా తప్పులు ఉన్నాయి సంగతి తర్వాత తెలిసింది. ఈ తప్పులను అడగడం వల్ల తను దొరికిపోవడం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బ్లేమ్ చేసి అందరితో సంతకాలు పెట్టించి ఫెడరేషన్కి వెళ్ళి ఇచ్చేశారు. ఫెడరేషన్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది 100%గా వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని కూడా కలుపుకోబడి, ఏది క్యాషియర్ సెక్రటరీని కలుపుకోబడి అనడం, దాని తర్వాత మళ్ళీ కమిటీని కూడా కలుపుకోబడి అనడం, మళ్ళీ ఫైనల్కి వచ్చేసరికి కమిటీని కూడా కాదు మళ్ళీ వీళ్ళు సెక్రటరీ ట్రెజరీని కలుపుకోవడం. మొన్న జాయింట్ మీటింగ్ అందరికీ జరిగిన తర్వాత అక్కడ కూడా మొత్తానికి మళ్ళీ మొత్తం అందరితో కలుపుకొని చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 3 జనరల్ బాడీ కనీసం 4-5 లక్షల రూపాయలు మాకు ఖర్చు అయింది. ప్రతి జనరల్ బాడీకి అఫీషియల్గా ఫెడరేషన్ని వాళ్ళని పిలుస్తున్నాము, లేబర్ కమిషన్ పిలుస్తున్నాము. వాళ్ళు ఒక మీటింగ్ 2 మీటింగ్ రాలేదు, లాస్ట్ మీటింగ్కి వచ్చారు. వచ్చి కేవలం వాళ్ళ వల్ల రసాబసగా మారిపోయి ఏది లేకుండా కంక్లూజన్ లేకుండా సీక్రెట్ బ్యాలెట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాజీనామాలు చేసిన 10 మంది, ఆ ఇద్దరు తప్ప 8 మందికి మనం ఎలక్షన్స్కి వెళ్దామా వద్దని సీక్రెట్ బ్యాలెట్ పెడదాం. అప్పుడు కూడా ఫెడరేషన్ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత లేదు 3వ అంశం కూడా ఏది జనరల్ బాడీలో డిసైడ్ కానీ ఒక అంశాన్ని వాళ్ళు చెప్పి లేదు ఇప్పుడు మినిట్స్లో పెట్టాలి, ఆ అంశం కూడా అందరికీ కలిసి ఎలక్షన్ జరగాలని మినిట్స్లో రాయమంటే కుదరదు అన్నాం. అది వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రత్యక్షంగా శేఖర్ మాస్టర్ గారు, గౌరవ శేఖర్ మాస్టర్ గారు కూడా వాళ్ళకి ఫోన్ చేయడం, రండి అనడం, మేము రామని వాళ్ళు అనడం, ఇవన్నీ జరిగింది. ఎందుకంటే మీకందరికీ సభాముఖం ఏం చెప్తున్నానంటే దయచేసి యూనియన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేయొద్దండి. మా అంతర్గత సమస్యలు మాకున్నాయి. ప్రతి సభ్యురాలు కూడా బయటికి వెళ్ళి మైకులు ఉన్నాయి కానీ మాట్లాడడం తప్పు. మీకు ఏదైనా సమస్య ఉంటే యూనియన్కి రండి, అసోసియేషన్లో మాట్లాడుకుందాం చేద్దాం, అంతే తప్ప వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఇదిగా వేరే విధంగా మాట్లాడి యూనియన్ని కించపరిచేలాగా నాశనం చేసి మాట్లాడితే మాత్రం చాలా చర్య తీసుకోవడం తప్పదు. ఎందుకంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దయచేసి రేపు 26వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతాయి 100%గా. ఆ ఎలక్షన్స్ ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ బాడీ రూల్ చేస్తుంది, దాన్ని బట్టి అవుతాయి. అంతేగాని శేఖర్ మాస్టరు, జానీ మాస్టర్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇక్కడ యూనియన్లో అంతర్గత విషయాలు. ఇంతకుముందు కూడా లాస్ట్ బాడీ జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సేమ్ ఇలాగ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ వస్తేనే క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ వేరే కారణాల వల్ల మళ్ళీ దాన్ని ఇది చేశారు. ఇప్పుడు సుమలత గారు అధ్యక్షురాలుగా వచ్చారు. ఆమె వల్ల చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయం 24 క్రాఫ్ట్స్ అందరికీ మీడియాకు కూడా తెలుసు. ఎన్ని విషయాలు బయట 24 యూనియన్లో ఎన్ని అవకతవకలు జరిగాయని కూడా త్వరలో బయటపడతాయి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఒక 26 సంవత్సరాలు బట్టి నేను మా అసోసియేషన్లో ఉన్నాను. 35 సంవత్సరాలుగా మా యూనియన్ చరిత్రలో మేడం వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇలాంటి లొసుగులు అనేది తీసిన వ్యక్తి ఏకైక వ్యక్తి సుమలత మేడం. ఇంతటి కారణం ఏంటంటే మూకుమ్మడిగా మేడం ఏంటంటే ఏ రోజు లెక్కలు ఆ రోజు లెక్కలు పెట్టమని చెప్పడం అడగటం మూలాన మేము గెలిచిన మీరు మమ్మల్ని అడుగుతారా అనేది మన శ్రీనివాసులు గారు, మన చిరంజీవి గారు, కుమార్ గారు అంటారు. వాళ్ళందరూ పన్నంగమడి మనం గెలిపిస్తున్న వ్యక్తికి మనం ఏంటి చెప్పేది అని చెప్పేసి వాళ్ళందరుగా మూకుమ్మడిగా ఇట్లా చెప్పితే విన్నది మేడం అని చెప్పేసి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 3 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి, 5 రోజులు పెట్టమని చెప్పేసి లెక్కలు అడిగితే ఏ రోజు లెక్కలు చూపించలేదు. ఎనీ 2 సిగ్నేచర్స్ ద్వారా చెక్ డ్రా చేయొచ్చు.
ఆ చెక్కును వీళ్ళిద్దరు డ్రా చేసి మేడం అడిగిన ప్రతిసారి దాటవేసి ఇప్పటి వరకు చాలా వరకు ఫ్రాడ్ అయింది. వాటి విషయంలో మేడం అడగటం వల్ల అడగటం మమ్మల్ని అడుగుతుందా అనే విషయంలోనే, సుమలత గారు అడుగుతారా అన్న విషయంలోనే వారు ఇదంతా మూకడుగా రాజీనామా చేశారు. ఇదంతా కారణం ఏంటి? వాళ్ళందరం కాల్ చేస్తే బాడీని డిజాల్వ్ చేయొచ్చు, బాడీ డిజాల్వ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్లో పోవచ్చు. ఇప్పుడు 3 జనరల్ బాడీ మీటింగ్లు జరిగాయండి. ప్రతిదీ ఏంటంటే డేటాలు ఏంటి, కలర్స్ ఏంటి, వితౌట్ బ్రేక్ ఏంటి అని ఇవన్నీ లీస్టు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు మేనేజర్ సబ్మిట్ చేయాలి. ఆ మేనేజర్ సబ్మిట్ చేసిన లీస్టుని మేడంకి పెట్టమని చెప్పేసి ఒక జులుం పాస్ చేసింది మేడం. యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఏం జరుగుతుందో మా బాయ్స్ కూడా తెలవాలి, ఎన్ని రోజులు తెలవలేదు, ఇక నుంచైనా తెలవాలి. ఏ బాయ్స్ ఇవాళ వచ్చిన బాయ్స్ రేపు రాడు, రేపు వచ్చిన బాయ్స్ ఎల్లుడు రాడు, వాటిని కూడా ప్రోగ్రామ్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి అడిగిన తర్వాత కొన్ని అవకతవకలు ఉన్నాయి. బిల్లు ఉంటే బేటా పేపర్ ఉండదు, బేటా పేపర్ ఉంటే ప్రోగ్రామ్ షీట్ ఉండదు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మేడం గారు చర్య తీసుకుని వాళ్ళపై ఎవరైతే ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే మేడం అన్నారో అక్కడ నుంచి వారికి మా నిజాలు బయటపడతాయని ఇన్ఛార్జీలు అనే కొంతమంది వ్యక్తులు వాళ్ళ నిజాలు బయటపడతాయని చెప్పేసి వాటిని పెట్టడం మానేసి వారు చెబితే మేము వినాలా, ఏకపక్ష ధోరణి ఏంటి, ఆమె ఇప్పుడో వచ్చింది మొన్ననే వచ్చింది, ఏ ప్రెసిడెంట్ చేయనివారో మేము చేయాలా అని చెప్పేసి వాళ్ళందరూ మూకుగా రాజీనామా చేసి మా యూనియన్ బయటపడటానికి కారణం కొంతమంది వల్ల పోతుంది సార్. ఆయన మా కోసం ఎంతైతే కష్టపడ్డాడో మేము అంతే కష్టపడతాం సార్, దానికి డబల్ కష్టపడతాం సార్, మా చేతిని అయ్యేంత వరకు చేస్తాం సార్. ఆయన ఎంత చేశాడో దానికి డబల్ త్రిబుల్ మేము చేస్తాం సార్, రూల్స్ పాటించి సార్, ఇల్లీగల్గా కాదు సార్. ఇప్పుడు న్యాయంగానే సార్, ప్రతి దానికి మేము న్యాయంగానే చూస్తున్నాం సార్. ఒకటి కాదు సార్, 2 సార్లు కాదు సార్, 37వ తారీఖు అయితే జరిగింది, మొత్తం 3-4 జనరల్ బాడీ మీటింగ్లు జరిగాయి. అరే నేను చెప్తున్నది ఒకటే, ఒక్కరు తప్పు చేశారు, ఆ తప్పు చేసిన పర్సన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఇదే కమిటీ వాళ్ళు బయటకు వెళ్ళి ఆయన సపోర్ట్గా రాజీనామాలు ఎందుకు చేశారు? ఓటేసింది మేము సార్, అడిగింది కూడా మేమే, మాకు చెప్పాలి కదా, మాకు చెప్పకుండా వాళ్ళు ఫెడరేషన్లోకి ఎందుకు వెళ్ళారు సార్? ఫెడరేషన్లోకి వెళ్ళి చేయడం వల్లనే కదా ఇవన్నీ బయటకు వచ్చింది సార్. ఎలక్షన్స్ కావాలి అని అనుకునేది నేను ఒక్కదాన్నే కాదు, ఇక్కడ ఏంటో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనే దానిలో వెళ్తుంది తప్ప, ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది తప్ప, మేము అనుకున్న లక్ష్యాన్ని ఏంటనేది పక్కద్రోవ పట్టించేస్తున్నారు. సో ఇక్కడ మాతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు, ఎలక్షన్స్ కావాలా వద్దా అనేది వారి వాయిస్లోనే ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఏదో ఎలక్షన్స్ కావాలి అన్నట్టు వెళ్ళిపోతుంది. బట్ మా సభ్యులు అందరూ కూడా ఒక 20 మంది తప్ప మిగతా అందరూ కూడా మాకు 26వ తేదీ ఎలక్షన్స్ కావాలి, ఉప ఎన్నికలు కావాలి అని అడుగుతున్నారు. జీబీ పెట్టాలి ఇలా అన్నారు ఫెడరేషన్ వారు. అంటే అసలు జీబీ దేనికోసము? మేము ఇన్ని జీబీలు నడిపించాం కదా, మరి జీబీ అవన్నిటి వాల్యూ లేదా? మా నిర్ణయం మేము ఆ రోజే చెప్పేశాం కదా. మళ్ళీ 5వ తేదీ పెట్టుకోమన్నారు, 5వ తేదీ కూడా పెట్టారు. అప్పుడు కూడా మేము సీక్రెట్ ఓటింగ్ ద్వారా మా అభిప్రాయాన్ని తెలియజేశాము. మళ్ళీ జీబీ అడుగుతున్నారు అనేది మా సభ్యులకే అర్థం కావట్లేదు. ఎందుకు మళ్ళీ జీబీ అనేది? మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, మీరు ఎందుకు చేయట్లేదని నన్ను అడుగుతున్నారు. సో ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా లేవండి. దయచేసి సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయాలే తప్ప ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం లేదు. మా సభ్యులందరూ కూడా కొంతమంది ఒక 20 మంది తప్ప మిగతా వారందరూ కూడా 26వ తేదీ మాకు ఎలక్షన్స్ కావాలి అని అడుగుతున్నారు. సార్ సమావేశమే చెప్పండి. కానీ సమావేశం పిలిచామంటే ఇప్పటికి 4 ఫెడరేషన్ సారీ సార్ మాకు అవకాశం రావట్లా. ఫెడరేషన్ వాళ్ళు పిలిచిన ప్రతిసారి మేము ఒక అంటే ఏమంటారంటే అవకాశం కాదు సార్, మీరు ఏమంటున్నారంటే మాకు సెన్సేషన్ కావాలి ఏమొత్తో లేదా ఫెడరేషన్తో, మా ఎమోషన్స్ ఎందుకే, మా అవసరాలు మీరు ఎప్పుడు అడగరా, ఎప్పుడు అడగడం లేదు. అడిగితే మీకు తెలుస్తాయి రియాలిటీ ఏందనేది. ఇప్పటికి సార్ ఇప్పుడు 3 సార్లు జనరల్ బాడీకి వచ్చినాం, మా క్రిటికల్ పొజిషన్స్ ఉన్నా, మా పర్సనల్ వర్క్స్ ఉన్నా కూడా మాకు ఇంపార్టెంట్ అని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు చల్లదు ఇంకోసారి చూద్దాం, ఇప్పుడు చల్లదు ఇంకోసారి చూద్దాం. ఎన్నిసార్లు రావాలి సార్? మాకు రెస్పెక్ట్ లేదా? మా ఒపీనియన్స్కి రెస్పెక్ట్ లేదా? జనరల్ బాడీలో మెజారిటీ పీపుల్ తీసుకుంటే ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో అదే ఫాలో అవుతుంది. కానీ మాకు ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫెడరేషన్ వారు 14వ తారీఖు మీరు తీసుకున్న మెజారిటీ తీర్మానాలు చెల్లుబాటు కావు అంటే మమ్మల్ని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. అది మాకు ఇంకేం పని లేక వచ్చాం మేము జనరల్ బాడీకి కాదు కదా. అంటే మీరు చెప్పింది తినేంత వరకు, మీరు చెప్పింది మేము చేసేంత వరకు మీకు నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. దీనివల్లనా ఇది చాలా చాలా అన్ఫేర్ సార్. ఎందుకంటే వాళ్ళు చాలా నొక్కి పెడుతున్నారు ఫెడరేషన్ వారు. మాకు ఫెడరేషన్ వారి నుంచి మాకు ఏదైనా సాయం ఉందంటే మేము ఎందుకు వద్దంటాం? ఫెడరేషన్ వారు వచ్చి పెద్దరికంగా వచ్చి సమస్యను పరిష్కరించే మేము ఎందుకు వద్దంటాం? కానీ వాళ్ళు అట్లా కాదు, పక్షపాతం చూపిస్తున్నారు సార్. నేను అనుభవించాను. నేను గతంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదే 10 మందితో రాజీనామాలు చేపిస్తే ఇక్కడ కాదు మీ అసోసియేట్ పో అని చెప్పారు. అది నా దగ్గర రిసీవ్డ్ ఉంది. అప్పుడు నోటీసులు మాకు పంపించింది లేదు. విత్డ్రాలు కొంతమంది తీసుకుని ఇదంతా నాటకీయం సార్, డ్రామాటిక్గా ఉంటుంది ఇక్కడ. ఫెడరేషన్ వారు ఏంటంటే వాళ్ళకు
వాళ్ళకు నచ్చిన వారితో ఒకలాగా రూల్ ఉంటుంది, నచ్చని వారితో ఇంకోలాగా రూల్ ఉంటుంది. వాళ్ళకి అవసరమైతే నోటీసులు అంటారు, అవసరం లేకపోతే నోటీస్ అవసరం లేదంటారు. నాన్ కోఆపరేషన్ ఇప్పటికిప్పుడు మేము ఎవరి మీద చర్యలు తీసుకుంటే మీరు ఎలా చర్యలు తీసుకుంటారంటారు. పని ఆపితే పని ఎలా ఆపారంటారు. అదే వాళ్ళు ఆపితే రైట్ అయిపోతుంది. నోటీసులు ఓలే కావాలంటారు, నోటీసులు ఓలే వద్దంటారు. రూల్స్ ఉన్నాయని చెప్పేది వాళ్ళే, రూల్స్ లేవని చెప్పేది వాళ్ళే. మేము బైలా రూల్ ప్రకారం సార్, బైలా రూల్ ప్రకారం మేము వెళ్తున్నామంటే బైలానే లేదంటారు. సరే మీకున్న రూల్ చూపించనంటే చూపించరు. ఎవరు సార్? సరే అదే సార్, అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఆందోళన కలిగించేలాగా ఊరికి స్ప్రెడ్ చేస్తారు సార్. మా డాన్సర్స్ అంతా టెన్షన్ పడతారు, టెన్షన్ పడ్డాక న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటికి రెండు సార్లు ఎలక్షన్ మేము జరుపుకుంటామంటే చెడగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 26వ తారీఖు వాళ్ళకు వ్యతిరేకం ఎందుకు అవుతుంది సార్? మేము బైలా రూల్ ఏమున్నదో మాకు కాదు సార్. ఫెడరేషన్ కంటే కార్మిక శాఖ పెద్దదా కాదా మీరు చెప్పండి. ప్రభుత్వంతో మేము ఎలక్షన్ పెట్టుకుంటామంటే అది కూడా తప్పపడతారు మీరు. అంటే మీరు వచ్చి కూర్చోండి అంటే మేము కూర్చోమంటారు. సరే చెప్పండి, మేమంతా ఒక సభ్యులు నిర్ణయం తీసుకున్నామంటే అది చెల్లుబాటు కావంటారు. ఇంక ఏది మీరు చెప్పబోతున్నారు? మాకు చేతులకి సంఖ్యలు వేసి మేము ఇలాగే చెప్తాం, మీరు అలాగే పడి ఉండండి అంటారా? అయినా డాన్సర్ల డబ్బు పోతే మీది అసలు ప్రొడ్యూసర్ది కదా పోయింది, మీది కాదు కదా అంటారంటే ఎంత చాలా 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 బాధాకర విషయం సార్. అదే మీ బయట ప్రచారాలు చేసుకుంటున్నారు, యూనియన్కి నాన్ కోఆపరేషన్ చేసేసామని. అదే సార్ వాళ్ళ ఇష్టం సార్. కార్యవర్గానికి వాళ్ళ ఇష్టం వచ్చింది, వాళ్ళు నచ్చినప్పుడు కార్యవర్గం మొత్తం తీసుకోమంటారు. ఇప్పుడు నచ్చలేదని మీ కార్యవర్గం మొత్తం తీసినా అంటారు. వాళ్ళ జులుమేంటి సార్? నాకు అర్థం కాలేదు. వాళ్ళ జోక్యం ఏంటి? మా ఇంటర్నల్ ఫీలింగ్స్లో, మా అంతర్గత విషయాల్లో వాళ్ళ జోక్యం ఏంటి? వాళ్ళకున్న పరిమితులు ఏంటి? వాళ్ళకున్న పరిమితులు ఎంతవరకు ఉంటాయి సార్? ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా? వచ్చి చేయండి. ఏమన్నా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు వచ్చి పెద్దరికంగా వచ్చి సమస్యలు క్రియేట్ చేయండి. అంతకుమించే కాదని ఏది చెప్పినా మేము చెప్పిందే మీరు అనాలి సార్. నాకు ఈ మధ్య అనిపించింది ఏంటంటే, ఒక మహిళ ఎదురుస్తుంది, ఒక మహిళ ప్రశ్నిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ చెప్పితే వినదా? 24 క్రాప్స్కి మిగతా యూనియన్లకు అలా చేరితే మా ఉనికి కోల్పోతాము. ఇది మాకు స్పష్టంగా కనిపించింది సార్. పక్క క్రాప్స్లో మా ఉనికి కోల్పోతున్నాం అనేది ఎలాగైనా మా మీద మేము నెగ్గాలనే ప్రయత్నం ఉందే తప్ప ఇంకేం లేదు. సార్ ఇదే సార్, ఒక్క నిమిషం ఉండి. ఫెడరేషన్కి ఏం లాభం అంటున్నారు కదా సార్? ఇప్పుడు 24 క్రాప్స్ మీద ఇంతగా ప్రెజర్ పెడుతున్నారా? వాళ్ళు ఎలక్షన్ జరుపుకో అంటారు. ఇప్పుడు మేము క్లారిటీగా మాకు ఫెడరేషన్ ద్వారా కానీ కార్మిక శాఖ ద్వారా కానీ మాకు ఎలక్షన్ జరుపుకోతుంది మాకు ఒకటి ఉంది. గతంలో కూడా కార్మిక శాఖ వారు వచ్చి మాకు ఎలక్షన్ జరిపించి కూడా వెళ్ళారు, ఉన్నాయి. ఇప్పుడు మీరు రండి అంటే లేదు నేను చెప్పినట్టే మీరు ఏంటంటే అయితే నేను వస్తాను, లేకుంటే మీరు రాము అంటున్నారు. మా సభ్యులంతా ఏమంటున్నారు? ఎందుకు ప్రతిసారి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటారు. ఇప్పుడు ఎవరైతే ఓడిపోతున్నారో, గతంలో ఎవరు ఓడిపోయినారు, ఈ జోసఫ్ అనే వ్యక్తి ఓడిపోయాడు, ఆయనకి ఏం టార్గెట్ ఉంటుంది? బురజల్లే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నిరంతరం చేస్తూనే ఉండాలి. అందుకే సోషల్ మీడియాకి ఎక్కాడు. మా అంతర్గత విషయాలను లేనిపోని వీడియోలు వినిపించి ఇది వినండి లేనిపోని ఇవన్నీ సృష్టిస్తున్నాడు. అన్ని అసత్య ప్రచారాలు. మాకంటూ కొన్ని ఇంటర్నల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. వాటికి లోపడి మేము అడ్మినిస్ట్రేషన్ కొనసాగించుకోవాలి. ఫెడరేషన్ ఒక నిమిషం సార్, మీ మీడియా వారు అందరూ లైవ్ ఇస్తుంటారా? మీరు చెప్పిన మినిట్ కూడా విన్నా కూడా వాళ్ళైతే ఒక మీటింగ్ పెడతాం అంటున్నారు కదా, దానికి హాజరవుతారా? దాని హాజరు ఎందుకు? సైలెన్స్ సార్. మీ పేరు వెంకటరావు అడిగారు కదా, అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు మీటింగ్ పెట్టుకుని అడుగుతున్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని మీటింగ్ కండక్ట్ అయింది, ఎన్నిసార్లు వాళ్ళు మాతో వచ్చి కూర్చున్నారు మీకు తెలుసు కదా సార్? మూడు మీటింగ్ జరిగినాయి. 3 మీటింగ్లో ప్రతి బయట అందరు తీసుకుని అందరికి వెళ్ళిపోయింది. ఇంకెన్నిసార్లు కూర్చోారు సార్? అవకాశం ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. ప్రెసిడెంట్ గారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. అదే చోట్ల కర్మగాలి రేపు నేను వస్తే ఇంత సీన్ ఉండదు. ప్రతి ప్రెసిడెంట్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఉండి కూడా ఇంతసేపు ఉన్నారంటే ఆన్సర్ చెప్పాలి మేడంకి. చరిత్ర చూసుకొని 23 క్రాఫ్ట్లో ఈ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా? ఫేస్ చేశారా? ఒక్కటే రీజన్ ఏంటంటే, బాబు మీరు బిల్లు పెట్టండి. ఇప్పుడు మీరు పనిచేస్తారు సార్, మీ ఆఫీస్ ఉందా? ఇప్పుడు మీ కొలీగ్ మీరు షూటింగ్ ఇప్పటికి వచ్చారు, ఇక్కడ బిల్లు పెట్టమని ఎవరైనా అడిగితే మీరు రివర్స్ అవుతారా? కరెక్ట్ అడిగింది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. నేను మిమ్మల్ని రైట్ పొజిషన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు, ఇవాళ ఎంత ఖర్చు అయింది, బిల్లు పెట్టమని మిమ్మల్ని అడిగారు, మీరు పెడతారా పెట్టరా? పెడితే తప్ప, అడిగితే తప్ప. చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు అలా. మేడం వచ్చి అడిగింది కాబట్టి. నేను గతంలో కమిటీ మెంబర్గా ఉన్నాను, జాయింట్ సెక్రటరీ వర్క్ చేశాను, ఎవ్వరు అడగలే. మేము 4 years కొట్లాడుతున్నాం, ఇలాంటిది కావాలి కావాలి కావాలని. ఏ ఒక్కరు ముందుకు రాలేదు.
ఇప్పుడు ముందుకు వస్తే వెనక తోస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? నాకు అర్థం కాదు. అంటే ఒక ఆడపిల్ల ఎవరో 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 ఒకరు అడగండి. మేము ఇప్పటికే రెడీ ఉన్నాము. ఫెడరేషన్తో అదే మిస్కమ్యూనికేషన్ అవుతున్నాయి. మేము ఫెడరేషన్తో కలిసి పడడానికి ఇప్పుడుగా 30 years నుంచి మా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు బయట దేశం కాదు, ఫారినర్ కాదు, ఇండియానే మన వాళ్ళు. వాళ్ళతో కలిసి ఎందుకు పనిచేస్తున్నామంటే రేపు మీకు పని వస్తుంది, మాకు ఫెడరేషన్ ఏంటంటే ఒకటి జనరల్ బాడీ మెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఫెడరేషన్ అవసరం. ప్రతిదీ ఫెడరేషన్ అవసరం. కొన్నిసార్ లా ఏం చెప్తుందంటే బయల ప్రకారం కొన్ని రూల్స్ మన హద్దులో ఉంటాయి, కొన్ని రూల్స్ హద్దు లేబర్ కమిషన్ దగ్గర ఉంటుంది. ఫెడరేషన్ కూడా లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళతో పని చేయాలి. లేబర్ దాటి మనం పోవద్దు. సో ఇవి మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అనేది మనం పెట్టుకుంటాం సార్. జనరల్ బాడీ మీటింగ్ అనేది ఇప్పుడు మీకు ఒక లాగ్ ఉందా సార్? మీరు కెమెరా మీకు లా ఉందా, రూల్ ఉందా? మీ దాటి అద్దుకు చేయమని చేస్తారా? మీరు చేయలేరు. మీకు ఎంత రూల్ ఉందో మీరు అంత చేయగలుగుతారు. మేము అదే చేస్తున్నాం కదా, మేము మేడం అదే చేస్తుంది కదా. అది ఎందుకు అడ్డపడుతున్నారు? తప్పు పడుతున్నారు సార్ మేడంని. ఇదే పాయింట్ వస్తున్నా వినండి. నేను క్లియర్గా ఇప్పుడు ఏంటంటే మా రూల్ ఏంటి, ఫెడరేషన్ వద్దంటే ఫెడరేషన్ కావాలి. వాళ్ళని 3 సార్లు అడిగాం సార్. ఫస్ట్ జనరల్ బాడీ పిలిచామా, వచ్చారు, వచ్చి కూర్చున్నారు, సరే విన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకసారి వచ్చారు, లేబర్ కమిషనర్ వచ్చారు. లేబర్ కమిషనర్ వస్తే మాట్లాడితే ఇట్లా కాదా అంటే మమ్మల్ని క్వశ్చన్ అడిగిన ఇస్తలేరు. లేబర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సైలెంట్ ఇట్లా ఉన్నాం, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఇట్లా ఉన్నాం. కానీ ఫెడరేషన్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు ఏం జస్ట్ అబ్జర్వేషన్ లాగా ఉండాలి. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఇలా కదా మీరు అలా చేస్తారు, ఉల్టా క్వశ్చన్ మమ్మల్ని అడిగారు. సో అక్కడ ఫైనల్గా ఏమైంది, సరే లేబర్ వాళ్ళు ఏమన్నారా, సరే ఇదంతా అయిపోయింది కదా, మేము లేబర్ వాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళని పెట్టుకొని ఇది కండక్ట్ చేసుకోమన్నారు. లేబర్ వాళ్ళు వచ్చారు. లేబర్ వాళ్ళు మన ఫెడరేషన్ వాళ్ళు ఏమంటారు అంటే మేము చెప్పింది వినాలి, టోటల్ బాడీ డిజాల్వ్ చేస్తే మేము ఉంటాము అని ఫెడరేషన్ అంటున్నారు. ఇప్పుడు ఒక సంస్థ ఉన్నప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాట వింటారా, మన యూనియన్ ప్రెసిడెంట్ గారి మాట వింటారా, ఫెడరేషన్ మాట వింటారా, లేబర్ మాట వింటారా? రూల్ యాక్ట్ ఏమంటుంది సార్? లేబర్ మాట వినండి. లేబర్ రూల్ ప్రకారం లేబర్ మాటని వినాలి. ఫెడరేషన్ కూడా ఫెడరేషన్ కూడా వాళ్ళ రూల్ పాటించాలి. ఫెడరేషన్ కూడా వాళ్ళ రూల్ పాటించాల్సిందే. కాదని హక్కు ఎవరికి లేదు. మన రూల్ కొన్ని ఉన్న దాటి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు. మొన్న కూడా వచ్చారు కమిషనర్, జాయింట్ కమిషనర్. వాళ్ళేమన్నారు, సార్ కింద ఉన్నారు కదా రండి సార్, ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఇస్తాము. ప్రెసిడెంట్ గారు అసలు అడగొద్దు, నేను చెప్తున్నా కదా, అసలు 3 ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు సార్. అది చిన్నపిల్లల ఎన్నిసార్లు సార్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ 3 సార్లు, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అవకాశం ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు ఉన్నదే సార్, ఇప్పుడు ఉన్నది 2 years సార్. ఇప్పుడు మేడం వచ్చి 2 years యాక్చువల్లీ ఎవరికైనా పోస్ట్ 2 సంవత్సరాలు. మేడం వచ్చి అంటే జనరల్ 2 years అందరికి ఉన్నది పీరియడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రాగానే వాళ్ళ మెంటాలిటీ ఏంది, ఏం లావాదేవీలు ఇవన్నీ సర్చ్ చేసి 3 months వెళ్ళిపోతుంది సార్. మినిమం 3 months వెళ్ళిపోతాయి. 3 months తర్వాత అప్పుడు సిట్రా సరే ఏం చేద్దాం తీగా లాగితే మొత్తం కదిలినాయి. ఇప్పుడు చరిత్రలు ఇదంతా నేను చెప్తున్నా కదా, నేను 30 years ఇండస్ట్రీ, చరిత్ర కదిలినాయి. ఇప్పుడు ఎందుకు తప్పు అని ఒక్క పిన్నుల మొత్తం లాగాలి. ఇంకా జస్ట్ ఒక పేపర్ వచ్చినాయి, మీరు చేసిన తప్పు చెప్పండి. చరిత్ర ఏ యూనియన్ ఎవరైనా వచ్చారా బయటికి చెప్పండి, ఛాలెంజ్ చేస్తారు. నేను 23 క్రాఫ్ట్లు ఇట్లా వచ్చి ఎవరైనా ఒక్కలనా చెప్పారా మీడియా ముందు? ఇప్పటికి ఛాలెంజ్ చేస్తా. 23 క్రాఫ్ట్లు ఎవరు ఉన్నారో మేడం చేసిన ప్రతి ఒక్క బిల్లు పెట్టండి. అప్పుడు మేడం ఏం చెప్తాం, మేము వింటాం. వాళ్ళతో కలిసి పని చేయంటే చేస్తాం. ఇది ఛాలెంజ్. 23 క్రాఫ్ట్ కూడా సేమ్ బిల్ పెట్టమని చెప్పండి. ఎంత పోతుంది, ఎంత వస్తుంది పెట్టమని చెప్పండి. ఛాలెంజ్ కాదు సార్, మా బాధ ఇది. అదే అంటున్నా, మాకు అడిగే హక్కు లేదు, చెప్పగానే ఛాలెంజ్ అంటారు. అదే సార్ మీకు అంటున్నా, మీది బాధ, ఇది ఛాలెంజ్ కాదు. నా బాధ అంటే మేము సార్ మేము నీతి నిజాయితీగా ఇన్ని ప్రూఫ్ పెట్టినాక ఇదే సార్ నాకు అర్థం కాదు. ఇంకా జనరల్ బాడీ మీటింగ్, ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి మేము? అంటే మాకు పని లేదా? మేము ఇల్లు గడవద్దా, తిండి తినొద్దా, పిల్లల్ని చూసుకోద్దా, ఫ్యామిలీ చూసుకోద్దా, మా యూనియన్ డెవలప్మెంట్ చూసుకోద్దా? 6 months అయింది సార్ ఇప్పటికే. మా మేడం 6 months అయింది. ఇంకెంత సార్? 1.5 month టైం ఉంది. 1.5 monthలో వీళ్ళు కొన్ని టార్గెట్ వచ్చారు. ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు. అది టార్గెట్ అచీవ్ చేయాలంటే ఎవరు కావాలి? కమిటీ మెంబర్ కావాలి. కమిటీ మెంబర్ ఉంటేనే మేడం ఉన్నట్టే. ఇప్పుడు కమిటీ మెంబరు ఇద్దరు తప్పు చేసింది, వాళ్ళు దొరికిపోయారు, మీకు తలతా దొరుకుతారు, వాళ్ళు రిజైన్ ఇచ్చారు. వాళ్ళతో పాటు 10 మంది వెళ్ళిపోయారు. ఆ 10 మంది వెళ్ళిపోయిన దాంట్లో 3-4 ఆల్రెడీ 2 సార్లు రిజైన్ చేసిన వాళ్ళే మళ్ళీ పోయి రిజైన్ ఇచ్చారు. వాళ్ళు అంటున్నారు లేదు మా బాధ అది మాకు కాలేదు, వాళ్ళు 3 కొట్లాడి నేను రిజైన్ చేసిన అన్నప్పుడు నేనేమయ్యా నేను ఓటర్గా అడుగుతున్నాను మీ అందరి ముందు. ఆయనకు పడలేదు, వీళ్ళ 3 పడలేదు, ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ పడలేదు, నేను ఓటర్ అడుగుతున్నా.
మీరు ఓటు అడగమన్నారు కాబట్టి నేను ఓటు వేసా, నాకు సమాధానం చెప్పాలా అవుదా? సార్ మీరు చెప్పండి, మీరు ఎలక్షన్ నిలబడ్డారు, మీరు ఓటు అడిగా, నేను నీకు ఓటు ఇచ్చా, నాకు చెప్పే బాధ్యత మీకు ఉందా లేదా చెప్పండి. ఫేస్ టు ఫేస్ చెప్పే బాధ్యత ఉందా లేదా చెప్పండి సార్. సైలెంట్ ఉంటా కాదు, నాకు ఉందా లేదా? నేను అదే అంటున్నా, నేను జనరల్గా అంటున్నా. ఓకే డన్. సో నేనేమంటున్నా అంటే సార్ రైట్, ఒక్క నిమిషం సార్. నేను ఒకటే ఇప్పుడు రిజైన్ ఇచ్చారు కదా సార్ 10 మంది. నేనేమంటున్నా అంటే మీకు అంత ప్రాబ్లం ఉంటే మేము ఎక్కడ వెళ్ళిపోయినాము, మేము ఓటర్ను కదా, నాకు అదే చెప్పాలి. నాకు చెప్పకుండా పోయి ప్రెసిడెంట్గా చెప్పాలి. ప్రెసిడెంట్ డైరెక్ట్ ఫెడరేషన్కి ఎందుకు వెళ్తారు? ఫెడరేషన్ మాకు పెద్ద దిక్కు, సూపర్. ఫెడరేషనే పెద్ద దిక్కు, మాకు పెద్ద దిక్కే. 30 సంవత్సరం మాకు పెద్ద, ఇప్పటికే కాదు 50 సంవత్సరం పెద్ద దిక్కే. కానీ ఒక రూల్ అని ఉంది కదా బయలాలో, ఫస్ట్ ఈ లెటర్ ఎవరికి వేయాలి, మినిమం కామన్ సెన్స్ ఎవరికి వేయాలి, తర్వాత ఏంది ఎవరు అట్లా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు తప్పు చేయలేదు అంటున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళకి మేము 3-4 జనరల్ బాడీ పెట్టాలి సార్, నాకు అర్థం కాదు. ఇంత అవసరం ఏముంది? ఆయన చేసిన తప్పేంటి అది ఒకటి క్లారిటీ కావాలి సార్ మాకు. ఆయన చేసిన తప్పేంటి? మా యూనియన్లో 513 మందికి ఇన్సూరెన్స్ తీసుకురావాలని చెప్పి 40 లక్షలు తీసుకురావడం తప్ప, 18 లక్షలు తీసుకురావడం తప్ప, శాలరీ తీసుకోకుండా జెన్యున్గా పనిచేయడం తప్ప, యూనియన్కి ఆయన ఏం చేసిన తప్పు? ఆయన ఎందుకు నాన్ కోఆపరేషన్ చేశారు అదొకటి కావాలి. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఆ ఫెడరేషన్ జానీ మాస్టర్ని ఏం తప్పు చేశారని నాన్ కోఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ జరుగుతుంది సార్, 300 మందితో సాంగ్ జరుగుతుంది. ఆ సాంగ్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేపిస్తున్నారు ఆయన. దానికి మాకు 300 మందికి పనిపోయినట్టే కదా. ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఏం తప్పు చేశాడని నాన్ కోఆపరేషన్ చేశారు. నాకు అదొకటే కావాలి సార్ ఆన్సర్. మా యూనియన్లో మా ప్రాబ్లమ్స్ని మేము క్లియర్ చేసుకోవాలి. మా ఇంట్లో కానప్పుడే కదా పెద్ద దిక్కైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మా ఇంట్లో 4 గోడల మధ్య చేసుకునే సంసారంలో కూడా ఏలు పెడితే ఎలా ఉంటుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఒకసారి 2 సార్లు చూస్తారు ఎవరైనా, బాగుంటుంది దేనికైనా కానీ. ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ జరుగుతుంది నాని గారిది, 300 మంది డాన్సర్లతో చేస్తున్నాం, ప్రాక్టీస్ జరుగుతుంది. ఓ పక్క సాంగ్ నాన్ కోఆపరేషన్ చేయమని చెప్తే ఎలా చెప్పండి? 23 క్రాబ్లకు ఫోన్ చేసేసి ఆయనతో వర్క్ చేయొద్దని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక మాట. మా డాన్సర్లకు వర్క్ పోతుంది కదా సార్. షోకాస్ నోటీస్ ఇవ్వాలి కదండి ఫస్ట్. ఏది లేకుండా డైరెక్ట్ ఎలా చేస్తారు? కానీ కాకపోతే ఏంటంటే సార్ వివరణ తీసుకోవాలి కదా సార్ ఫస్ట్ ఏదైనా కానీ. ఆయన పిలిచి ఏంది ప్రాబ్లం ఏందని క్లియర్గా అడగాలి కదా. డైరెక్ట్ సస్పెండ్ చేసేలా అండి, నాన్ కోఆపరేషన్ చేసేలా చెప్పండి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక మాట. లక్షలు తింటున్నారు సార్ మా యూనియన్లో. ఒక్క పర్సన్ పట్టుకోవడం వల్ల వీళ్ళందరూ ఏకమైపోయారు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంకో 10 మంది అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కరిని పట్టుకుంటే అందరూ పడుతున్నారు. ఇప్పుడు అందరూ ఏకమయ్యారు. దొంగలందరూ బయటకు వస్తారు కాబట్టి వీళ్ళందరూ ఈ సిచ్యువేషన్ వల్ల ఇవన్నీ ఆలోచన చేసుకుంటే యూనియన్ కోసం ఆయన చేసిన తప్పేంటి సార్? జానీ మాస్టర్ చేసిన తప్పేంటి? మాకు అదే కావాలి. నాన్ కోఆపరేషన్ ఎందుకు చేశారు? మాకు ఇప్పుడు సాంగ్ 300 మందితో సాంగ్ ఉంది. ఇప్పుడు మా 300 మందికి వర్క్ పోయినట్టే కదా. మా అసోసియేషన్లో జరిగిన తప్పులని మేమే సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము ఎంత కష్టపడి చేసుకుంటున్నా కూడా మేము బయటికి రాలేదు సార్. బయట మీడియాలోకి వచ్చేప్పుడైనా మాట్లాడాలంటే ప్రతి దానికి మా దగ్గర ఆన్సర్ ఉన్నాయి. బయటకు అలా రాకూడదు, చేయకూడదు. వాళ్ళు ఒకరు చేస్తున్నారని చెప్పి మేము మాట్లాడితే వాళ్ళకి మాకు తేడా ఉండదు సార్. మాకు యూనియన్ తల్లి లాంటిది. కొట్టినా తిట్టినా మా ఇంట్లోనే అది. మేము బయటికి పోయి మా అమ్మ నాన్నల గురించి చెడుగా చెప్పలేం కదా. మా యూనియన్ మా అమ్మ నాన్న లాంటిది. అందుకోసమే మేము లోపలే చేసుకుంటున్నాం. బయట ప్రెస్ మీట్ రావచ్చు కదా. మేము కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, దేశద్రోహాలు అంటున్నారు, వేరే సంస్థల నుండి వస్తున్నాయి అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చేసిన తప్పేంటండి నాకు ఒకటి అర్థమవట్లే. మాట్లాడలేదంటే మేము ఈ ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాం, ఈ ఆఫీస్లోనే మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మేము దాన్ని దాటి బయటికి రాలేము. ఎందుకంటే ఈరోజు మేము కొట్టుకోవచ్చు. మా యూనియన్లో మేము ఎవరు శాశ్వతమైన శత్రువులు కాదు, ఎవరు శాశ్వతమైన మిత్రులు కాదు. మేమంతా ఒకటే ఫ్యామిలీ, ఒకేలా ఉండాలని అనుకున్నాం కాబట్టి మాకు కూడా వీళ్ళు అదే చెప్పారు కాబట్టి మేము దాన్నే ఫాలో అవుతున్నాం. నాన్ కోఆపరేషన్ ఎందుకు చేశారు దాని కూడా ఆన్సర్ కావాలి సార్. అంతకుమించి ఇంకేం లేదు. మాకు వర్క్ పోతుంది. కి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఒక వివరణ తీసుకోకుండా ఎలా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు? ఒక మనిషిని నాన్ కోఆపరేషన్ చేయడానికి ఏం రైట్స్ ఉంటాయి? ఫస్ట్ ఒక నోటీస్ పంపించాలి, 3 నోటీసులు పంపాలి. వాళ్ళు చెప్పిన రూలే ఇది, నాకు ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన రూలే ఇది.
3 సోకాష్ నోటీసులు పంపించాలి మేడం, వాళ్ళ దగ్గర వివరణ తీసుకోవాలి, అప్పుడే మీరు చేయగలగాలి అని అన్నారు. మరి జానీ మాస్టర్ ఏం తప్పు చేశారు? పిలిచారా, వివరణ అడిగారా, సోకాష్ నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ నాన్ కోఆపరేషన్ అంటే మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? అంటే ఇప్పుడు మా సభ్యులు కూడా తప్పు చేస్తే మేము నాన్ కోఆపరేషన్ చేసేయచ్చు. ఇంకా అది చేసినందుకే కదా మీరు రూల్స్ పాటించట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇది నా క్వశ్చన్, ఇది మిమ్మల్నే సార్. ఇప్పుడు మీరు అడగండి, మీరు అడుగుతారు కదా నన్ను, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీరు అడగండి. మీరు జానీ మాస్టర్కి సోకాష్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా నాన్ కోఆపరేషన్ అని ఎలా చేస్తారు? కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు నేను ఒక నోటీస్ పంపించకుండా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను అంటే మీ మీ సీఈఓనే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు మీ తప్పేంటని అడుగుతారా? ఎక్కడ ఇచ్చారు? 1 వీక్. ఒక నిమిషం 1 వీక్ మీరు లెటర్ చదవండి. నాన్ కోఆపరేషన్ చేసేస్తున్నాము అని ఇచ్చేశారు. నాన్ కోఆపరేషన్ మీరు వివరణ ఇవ్వకపోతే నాన్ కోఆపరేషన్ చేస్తాము అని అనాలి. అలా కాకుండా చేసేసి కంపెనీలకు ఫోన్ చేసేసి ఆయనను తీసుకోవద్దు అని చెప్పే రైట్ ఎక్కడుంది సార్? అంటే మీరు తప్పు చేస్తున్నారుగా. ఆల్రెడీ రిహార్సల్ కూడా ఆపేశారు సార్. సార్ అసలు వివరణ తీసుకోవాలి. అసలు ఎందుకు చేశారు నాన్ కోఆపరేషన్? ఏం తప్పు చేశారు? మా అంతర్గత విషయాలలో మీ జోక్యం ఏంటి అని మీడియాలో ఇలా అడిగినందుకే కదా. మీడియాలో కూడా కాదు అది. ఈ ప్రకాష్ జోసెఫ్ ప్రకాష్ వీడియో తీస్తుంటేనే ఉండండి ఒక నిమిషం. జోసెఫ్ ప్రకాష్ వీడియో తీస్తుంటే అవును ఫెడరేషన్ వద్దు, మా అంతర్గత విషయాలలో జోక్యం ఏంటి, మా అంతర్గత విషయం మేము డెసిషన్ తీసుకుంటాము అని అనడం తప్ప అంటే మాకు హక్కు లేదా? మాకు ఒపీనియన్ చెప్పడానికి హక్కు లేదా? దానిలో ఫెడరేషన్కి నష్టం కలిగించే విధంగా ఏముంది? అలా అంటే మీరు నాకు డైరెక్ట్ పంపించారు ఒక నోటీసు, సర్వనాశనం చేయడానికి వచ్చారు మీరు. ఫెడరేషన్ వారు మంచిగా రాయాలి ఒక లెటర్, అలా ఎలా రాసి నాకు పంపిస్తారు? ఏం సోకాష్ నోటీస్ ఇవ్వకుండా అసలు ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారు? మీరు ఎందుకు రూల్స్ పాటించట్లేదు? మమ్మల్ని రూల్స్ పాటించమంటున్నారు, మీరు ఎందుకు పాటించట్లేదు? ఇది ఫెడరేషన్లో ఉన్న అధ్యక్షుల వారిని, సెక్రటరీ గారిని, కోశాధికారిని ముగ్గురిని అడుగుతున్నాను. ఎందుకనంటే వాళ్ళు నన్ను ఆ రూల్ ఫాలో అవ్వమన్నారు. నన్ను ఫాలో అవ్వమన్నప్పుడు మీరు ఇప్పుడు ఆ రూల్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? సార్ మా సమస్యలు ఏంటంటే మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అది మేము జరుపుకుంటాం. ఆ జరుపుకునే ప్రొసీజర్లో ఎవరైతే వాళ్ళ దొంగ లెక్కలు బయటపడతాయో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి వాళ్ళందరూ మూకమ్మడిగా ఏకమయ్యి ఇప్పుడు ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళు కూడా ఇప్పుడు చేతులు జోడించి ముగ్గురు ఏకమయ్యి సరే మనం ఉంటే వీళ్ళు మన మీద చర్యలు తీసుకుంటారు, మనం తొలగించబడ్డాం కదా, ఇప్పుడు వాళ్ళను కూడా తొలగించే ప్రయత్నం చేద్దామని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు చేసింది వాళ్ళైతే తప్పు చేయని వాళ్ళు ఎందుకు తీయాలనుకుంటారు సార్? వాళ్ళు మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాము, కాని వారిని, మాకు ద్రోహం చేసే వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని తొలగించుకున్నాం, జల్లపాడి పెట్టుకున్నాం, తీర్మానాలు తీసుకున్నాం, ఎలక్షన్కి వెళ్ళిపోతామంటే లేదు ఇలా పోండి అలా పోండి. సార్ మీకు తెలీదా మెజారిటీ ఎంతమంది హాజరవుతారు, వాళ్ళు ఎంతమంది తీర్మానాలకి ఏకీపించి సంతకాలు పెడతారు మీకు తెలీదా? ఎన్ని క్రాఫ్ట్సో తెలీదు. జల్లపాడికి వస్తే మెజారిటీ పీపుల్ మినిట్స్ మీద సిగ్నేచర్ చేసుకుంటారు. దానికి గిట్టని వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు సార్? 186 మంది సంథింగ్ ఉంటే 139 మంది ఏకీపించి సిగ్నేచర్ చేస్తారు 14వ తారీఖు మీటింగ్, జల్లపాడి మీటింగ్. అది సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళు పగలబట్టి అందరూ మూకమ్మడికి ఏకమయ్యి వాళ్ళందరూ ఎలాగో ధ్వంసం చేద్దామని వాళ్ళు ఫెడరేషన్ వారు ఆదరించడం, ఫెడరేషన్ వారు ఎక్కడో అహంకానికి వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకున్న హక్కుల్ని మేము అడిగితే వాళ్ళకు నచ్చడం లేదు, మా వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు భంగం కలిగిస్తుంది అంతే. మా స్వతంత్రంగా మేము ఉప ఎన్నికలు మేము వెళ్ళిపోతామంటే లేదు నేను చెప్పినప్పుడే మీ ఎజెండా పాయింట్ కూడా నేనే పెడతాను. ఇంకా బాధాకర విషయం అంటే ఇక మీదట వాళ్ళతో సరిగా వర్క్ చేయలేమంటే కమిటీ మిమ్మల్ని పక్కన పెట్టండి, వాళ్ళకి అసలు ఎలాంటి పవర్స్ కూడా ఇవ్వము, వాళ్ళు ఉంటే ఉండాలని అంటే ఏంటి సార్ ఇది? ఈ పెత్తనం ఏంటి నాకు అర్థం కావడం లేదు. మేము కష్టపడి మా అసోసియేషన్ మేము నిర్మించుకుంటా ఉంటే ఎవరో వచ్చి పాలిస్తాం, మేము రూల్ చేస్తాం అనేది ఎంతవరకు న్యాయం సార్ ఇది? పోనీ అందరికీ ఒకలాగా ఏకపక్షంగా ఉంటుందా న్యాయం అంటే అది ఉండదు, ఒక్కొక్కరికి ఒకలాగా. చిత్రపురి వాసులు అయితే ఒకలాగా ఉంటుంది, చిత్రపురి వాసులు అయితే ఒకలాగా ఉంటుంది జడ్జిమెంట్, బేరర్స్ ఒకలాగా ఉంటుంది. ఓటు బంకు రాజకీయాలు, చిత్రపురి రాజకీయాలు మా మీద ఎందుకు సార్ రుత్తారు ఇన్ని? మాకెందుకు సార్ అయింది? మాది 24 క్లాబ్స్లో మాది ఒక డాన్సర్స్ యూనియన్ సార్, మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో మేము ముందుకు వెళ్తా ఉంటే మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడి ఎలా ఉందంటే ఏకపక్షంగా వాళ్ళు చేస్తూ ఇక్కడ ఏకపక్ష నిర్ణయం అంటారు. ఎవరు సార్ ఏకపక్ష నిర్ణయం అనేది? మేము చేతులు గమని ఖాళీ కూర్చుంటామా? జల్లబాడీలో మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి ఓకే చెప్తాం. నాకు నచ్చినవి కొంతమంది నచ్చకపోవచ్చు, మెజారిటీ పీపుల్ ఓకే అంటే నేను చెప్పింది జరుగుతుంది, నేను చెప్పింది మెజారిటీ పీపుల్ వద్దు అంటే జరగదు. మేము ఎంతసేపు కరెక్ట్గా రూల్స్ ప్రకారం పోతున్నాం అంటే లేని రూల్స్ తీసుకొస్తారు, ఉన్న రూల్స్ తీసేస్తున్నారు. సార్
ఫెడరేషన్ వారు మా నోరు నొక్కి పెట్టి మేము ఇలాగే ఉంటాం, మీరు ఇలాగే ఉండండి, లేకంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఎలా ఉంటున్నారు సార్? మేము కార్మిక శాఖ ద్వారా నిర్మించుకుంటామని కదా కాదు సార్. ఎవరైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ ఈవిడి మీద ఓడిపోయారో వాళ్ళు అందరూ ఏకం చేరి సంతకాలు చేయడం. సార్ మీరు చెప్పండి, సంతకాల ద్వారా ఎలక్టింగ్ కాకపడతారా? సీక్రెట్ ఓటింగ్ దగ్గర ఎలక్టింగ్ కాకపడతారా? సీక్రెట్ ఓటింగ్ ద్వారా కదా ఎవరైనా ఎన్నుకోబడతారు. వీళ్ళు ఏంటంటే కొత్తగా ఒకటి తీసుకొచ్చారు, డాన్సర్స్ అందరినీ మభ్య పెట్టడం. కొరియోగ్రాఫర్లు మా వైపు ఎక్కువ ఉన్నారు, మీకు వర్క్ చెప్తాం, మీరు అటు సైడ్ వెళ్ళంటే అటుపక్క ఒకరే ఉన్నారు, మీకు వర్క్ ఉండదు, ఇటుపక్క ఎక్కువ మంది వర్క్ ఉంటారు, నా రండి అని చెప్పేసి వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి డాన్సర్లు భయభ్రాంతులకు గురి చేసి రా పైకి వెళ్ళకు, ఇక్కడికి వచ్చి సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? ఎవరైనా వ్యతిరేకించాలంటే ఓటింగ్ ద్వారా వ్యతిరేకించాలి. వాళ్ళకి అదే వ్యతిరేకించాలంటే రేపు వాళ్ళ తరపున వాళ్ళకు కావాల్సిన కమిటీ మెంబర్స్ని, జనరల్ సెక్రటరీని, క్యాషియర్ని నిలబెట్టుకొని గెలిపించుకొని నిరూపించుకొని చెప్పండి సార్, అంతే.